మీరేమవుతారు? నేను మొగుడవుతాడు. సుకుమారి గారు మీరా? బాగున్నారా? ఏంటిలా వచ్చారు? మీ లేడీస్ హాస్టల్కి మంచి పేరుంది. ఇలాంటి అమ్మాయిలకి మీ హాస్టల్లో అడ్మిషన్ ఇస్తే మీ పరువు పోతుందని చెప్పడానికి వచ్చాను. మేడం, హాస్టల్లో మీ పట్లేదని తప్పు చేసుంటే నన్ను క్షమించండి. అంతేకాని వాటిని మనసులో పెట్టుకుని నన్ను ఇలా ఏడిపించకండి ప్లీజ్ మేడం. నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేయలేదు. అతనికి నీకు ఎలాంటి సంబంధం లేదు, అంతేగా? అవును మేడం. మరి అతనికి నీకు ఏ సంబంధం లేకపోతే ఇందులో గార్డెనర్గా ఎందుకు సంతకం పెట్టాడు? బ్యాగ్ తీసుకుని నీ వెంట బాడీగార్డ్లో ఎందుకు వస్తున్నాడు? చూడు, నువ్వు చెప్పే కాకమ్మ కథలు విని మళ్ళీ నిన్ను హాస్టల్కి రమ్మంటానని అనుకోకు. ఈ హాస్టల్లోనే కాదు, ఏ హాస్టల్లో నీకు అడ్మిషన్ దొరకకుండా చేస్తాను. జాగ్రత్త. మేడం ప్లీజ్ మేడం, తను చాలా ప్రాబ్లమ్స్లో ఉంది మేడం. తనకి సిటీలో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. పైగా దగ్గరలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మేడం. ప్లీజ్ మేడం ఎలాగైనా అడ్మిషన్ ఇవ్వండి. సారీ అండి, ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కానీ మ్యారేజ్ బ్యూరో కాదు. దయచేసి వెళ్ళిపోండి. మేడం నన్ను అర్థం చేసుకోండి మేడం. తను ఒంటరిగా ఉండే అమ్మాయి మేడం. తను ఎక్కడ ఉంటుంది మేడం? వెళ్ళు బాబు వెళ్ళు. అది కదా మేడం, ఆవిడ ఏదేదో మాట్లాడిందని మీరు ఇలా చేస్తారేంటి మేడం? ఒకసారి ఆలోచించండి మేడం. ప్లీజ్ మేడం ప్లీజ్. వెళ్ళమ్మా వెళ్ళు. అది కదా మేడం, తనేదో మాట్లాడింది. నాకు తనకి ఏ సంబంధం లేదు మేడం. ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. ప్లీజ్ మేడం ఒక్కసారి. వెళ్ళిపోవయ్యా వెళ్ళు. మేడం అమృత గారు, అమృత గారు, అమృత గారు. చూసావా తాతయ్య ఎంత స్కోర్ చేశాను? ఈ వికాస్ గేమ్స్ ఆడడంలో కింగ్. ఈ గేమ్స్ ఏమిట్రా మనోడా, నువ్వు జీవితంలో కూడా బాగా ఆడతావు, కానీ కిడ్నాప్ గేమ్ మాత్రం సరిగా ఆడలేకపోయావురా. అది మన తప్పు కాదు, సాగర్ది తప్పు. ఎవరిదైనా రేణుకు బదులు అమృతని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సాగరు. మరి నువ్వు? నేనా? నాకేం సంబంధం? పొరపాటు చేసింది వాడు, దాన్ని సరిదిద్దుకుని అమ్మాయి సంగతి కూడా వాడే చూసుకుంటాడు. అయినా చూసుకోవడం ఏముంది, ఈ పాటికి అమ్మాయిని హాస్టల్లో వదిలేస్తుంటాడు. ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం సాల్వ్ కాలేదు, అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు అమృత వెళ్ళి వికాస్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ ప్లాన్ చేశాడు, పొరపాటు నీ బదులు నన్ను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళాడు అని రేణుగుతో చెబితే అప్పుడు పరిస్థితి ఏమిటి? నీ ప్రేమ గోవింద, నీ పెళ్లి గోవిందా గోవింద. అయ్యో ఆలోచించాను కానీ అంత డెప్త్గా ఆలోచించలేదు తాతయ్య. ఇలాంటి దౌర్భాగ్య ప్లాన్ వేసేటప్పుడు డెప్త్గానే ఆలోచించాలిరా. ఓకే, హింట్ ఇచ్చావుగా, నేను చూసుకుంటాను. చేసిందంతా చేసి వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఇలా చెప్పడం మంచిదే అయింది. కనీసం సాగరు అమృతలు ఏ సిచ్యుయేషన్లో ఉన్నారో కనుక్కుంటాడు. షాకింగ్ న్యూస్ చెప్తా అన్నవే కానీ ఇలాంటి షాకింగ్ న్యూస్ చూపిస్తామని అస్సలు ఊహించలేదే. ఛీ, ఇన్ని రోజులుగా నీ రూమ్మేట్గా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇలా చేసే ముందు కనీసం ఫ్రెండ్స్ని మేము గుర్తుకు రాలేదా?
మాట్లాడదని చెప్పింది. నువ్వు మంచిదాన్ని కాదు, ఫ్రెండ్షిప్కి ద్రోహం చేసావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ ఫ్రెండ్షిప్ కట్టే. నువ్వు ఇంకోసారి ఇక్కడికి రాకు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, మీరు ఇలా ఏడిస్తే ఎలా అండి? ధైర్యంగా ఉండండి. ఏడోకేం చేయమంటారు? ఇప్పుడు నా బతుకు రోడ్డున పడింది. హాస్టల్ నుంచి గెంటేశారు. లేచిపోయి పెళ్లి చేసుకుందని ఎంత దారుణమైన అబాండం వేసారు చూసారా? చివరికి నా ఫ్రెండ్ సుబ్బలక్ష్మి కూడా నా మాట నమ్మట్లేదు, నన్ను అసహించుకుంటుంది. ఒక్క రోజులో నా జీవితం ఇలా మారడానికి కారణం మీరే. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని రోజులు ఇలా రోడ్డు మీద తిరగాలి? అసలు ఈ విషయాలన్నీ మా నాన్నగారికి తెలుసుంటాయేమో అని తలుచుకుంటేనే. ఏమండి, ప్లీజ్ అండి, ఏడవకండి. మీరు అనుకున్నట్లు ఈ విషయాలన్నీ మీ నాన్నగారు తెలుసుండవండి. ఈ లోపల ఏదో ఒక మార్గం ఆలోచించి మిమ్మల్ని సేవ్ చేస్తాను. నా మాట నమ్మండి. అమృత గారు, నేను వెంకట్రావుని, గోవిందం బాబాయ్ బంధువుని. హాస్టల్కి వచ్చి ఒక రోజు కలిసాం, గుర్తుందా? ఇతన్నేనా నువ్వు పెళ్లి చేసుకుంది? నువ్వు ఇలా పెళ్లి చేసుకొని హ్యాపీగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ నాన్న హాస్టల్కి వచ్చి నువ్వు ఇలా చేసావని తెలిసి గుండెలు బాదుకొని వెళ్ళారు. నీ తలదించుకున్న పని తాను ఎప్పుడు చేయదు బావ. మా నాన్న ఇచ్చిన స్వేచ్ఛని స్వాతంత్రాన్ని నేను నిలబెట్టుకుంటాను మావయ్య. నేనే హాస్టల్కి తీసుకెళ్లాను. నువ్వు ఈ అబ్బాయితో వెళ్ళిపోయావని హాస్టల్లో అందరూ చెప్పారు. అది విని తట్టుకోలేక మీ నాన్న ఏడుస్తూ తలదించుకొని వెళ్ళారమ్మా.
నీ గురించి మీ నాన్న గురించి గోవిందం బాబాయ్ గొప్పగా చెప్పాడు. పరువు మర్యాదలకు ప్రాణమిచ్చే మీ నాన్న నువ్వు ఇలా చేసేవని తెలిసి ఎంత నరకయాతను అనుభవించాడో. ఏమ్మా, నీకు ఇష్టం లేదు మీ నాన్న ఎప్పుడైనా చేశాడా? అమృతి గారు అమృతి గారు ఆగండి. అమృతి గారు అమృతి గారు ఆగండి. అమృతి గారు మీరు? నేను వెంటనే మా నాన్నని కలవాలి, ఇంటికి వెళ్ళాలి. నన్ను వదిలేయండి. పదండి, నేను కూడా వస్తాను. మీకు నమస్కారం. నా జీవితంతో ఆడుకున్న చాలు. నన్ను వదిలేయండి, వదిలేయండి. కుర్రో ఓ కుర్రో కుర్రు అంబ పలుకు జగదంబ పలుకు బెజవాడ కనకదుర్గమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు కుర్రో కుర్రు. ఓ కూన నిన్నే. కుర్రో కుర్రు అలా వెళ్ళిపోతున్నావేంటే కూన? ఏదో ఒకటి అడుగుతావు కదా, అడగవే కూన. ఏంటి తమాషాగా ఉందా? ఏమడగాలి నిన్ను? నువ్వేమైనా భవిష్యవాణి తెలిసినవాడు అనుకుంటున్నావా? కుర్రో కుర్రు కదిలిస్తే కరిచేలాగున్నావు. ఏం జరిగిందే కూన? కరవడం కాదు, ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించావు అనుకో, చంపేస్తాను నేను. చంపే వరకు వచ్చిందంటే ఎవర చాపో జరిగినట్టుంది. ఏం జరిగిందే కూన? నువ్వు చెప్పింది ఏం జరగలేదు. కుర్రో కుర్రు నేనేం చెప్పానే కూన? నా ఫ్రెండ్స్ అమృత రేణుకలకు ఒకే మొగుడు వస్తాడని చెప్పావుగా. ఇప్పుడు అదే చెప్తున్నానే కూన. వాళ్ళిద్దరికీ ఒకే పెనిమిటి. ఏం కాదు, నువ్వు చెప్పినట్టు ఏం జరగలేదు. ఒక అమ్మాయి ఏమో ఢిల్లీ వెళ్ళిపోయింది, ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరు చెరోదారి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు నువ్వు చెప్పింది ఎలా జరుగుతుంది? వాళ్ళిద్దరూ
చెరోదారి వెళ్ళినా విడిపోయినా భవిష్యత్తులో కలుసుకుంటారు. ఎలా కలుసుకుంటారు? తిరుపతి వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. తిరుపతి వెళ్ళామా లేదన్నది ముఖ్యం, ఎలా వెళ్ళామన్నది కాదు. ఇది అంతే. నీ సోది మాటలన్నీ అబద్ధాలే. చేతిలో గీతను చూసి రాతన చెప్పేవాణ్ణి, కోతలు కొయ్యనే కూన. నువ్వెన్ని చెప్పినా నా కళ్ళ ముందే అన్ని జరిగాయి. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. కుర్రో కుర్రు, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. పరిస్థితులు చూసి పొరపాటు పడతాం, తరువాత తీరిగ్గా పశ్చాత్తాపడతాం. అదే విధి విలాసం. చందమామలో మచ్చను చూసి కుందేలనుకునే వయసు నీది. అంబ పలికింది, అనుభవంతో చెప్తున్నా. కోయి దొర నిజమే చెబుతాడు. సత్య హరిశ్చంద్రుడు మా కులదైవం. జానడ పొట్ట కోసం అబద్ధాలు చెప్పం. నిజం నీకు తెలుస్తుంది, అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు. నేనేం రాను. అనవసరంగా నీ మాటలు నమ్మి నాకు మొగుడొస్తాడని ఇన్ని రోజులు హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నువ్వు చెప్పింది అబద్ధమని తెలిసాక నాకు మొగుడొస్తాడో రాడో అని భయంగా ఉంది. ఈ కూన చీకట్లో తాడును చూసి పామని భ్రమపడే అమాయకురాలు. కాలమే అన్నింటికీ పరిష్కారం చెబుతుంది. కుర్రో కుర్రు. రేణుక ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందేంటి? ఏం జరుగుంటుంది? అమృత స్టూడియో రాగానే సాగర్ కిడ్నాప్ విషయం చెప్తుంటాడు. కిడ్నాప్ డ్రామా ఆడింది నేనే అని అమృత రేణుకకి చెప్పేస్తే, ఛా, తాతయ్య చెప్పే వరకు అసలు ఈ పాయింట్ నా బుర్రకు తట్టలేదు. అమ్మో, వికాస్ ఏంటి ఇక్కడ? రేణుక కంటే ముందు దీన్ని అడిగితే మ్యాటర్ మొత్తం తెలిసిపోతుంది. హాయ్ సుబ్బలక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరేంటి ఇక్కడ? రేణుక కోసం వచ్చానండి. రేణుక ఢిల్లీ వెళ్ళిపోయిందిగా.